వెల్కమ్ టు మై ఛానల్ మన లక్కీ వ్లాగ్స్. ఈ వీడియోలో సింపుల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. స్క్రీన్ పై ఉన్న మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్, వాష్ చేసి పెట్టుకున్న రైస్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా. ఆయిల్ వేడయ్యాక అన్ని మసాలా దినుసులు వేసుకొని 1 minute ఫ్రై చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 మిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అన్ని మసాలాలు కలిసేలాగా. ఇలా చికెన్ బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం ఎక్కువ కారం ఏమీ ఉండదు, జస్ట్ కలర్ కోసం మనం వేసుకుంటున్నాం అనమాట. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, సో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. బాగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తగ్గితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. ఇంకా మూత పెట్టేసుకుందాం, వాటర్ త్వరగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాం. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి మూత పెట్టి. టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి సిమ్లో కుక్ చేసుకుందాం, అప్పుడు బాగా కుక్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా బాగా కుదిరింది. చికెన్ కూడా బాగా కుక్ అయింది, చూస్తున్నారు కదా. Thanks for watching. Please like, share and subscribe.